హాయ్ మామ, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇవాళ డైరెక్ట్ తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తున్నాం మామ. ఈ ట్రైన్ వచ్చేసి ట్రైన్కి వెళ్తున్నాం, ప్యాసింజర్ ట్రైన్కి వచ్చేసి అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 2కి ఉంటుంది, 2 AM ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 2 AM. ఎవరైనా తిరుపతికి వచ్చి అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ ట్రైన్. ఇది నైట్ ఉంటుంది, నైట్ 2 AM అంటే ఎర్లీ మార్నింగ్ 2 AM. సో మీరు ప్లాన్ చేసుకుంటే ఈ ట్రైన్కి వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ 7 వరకు దింపేస్తుంది. సో అది మా ప్లాన్. ఇవాళ చూడాలి ఎట్లా అవుతుందో. రేపు మళ్ళీ ఈవినింగ్ బస్ ఎక్కాలి. సో హైదరాబాద్ బస్ ఎక్కాలి. చూడాలి ఎంత మంచిగా అవుతుందో. దర్శనం కూడా మంచిగా అయిపోతుందని కోరుకుంటున్నాం. చూడాలి ఎట్లా అవుతుందో. మా అమ్మ అరౌండ్ 2కి స్టార్ట్ అవుతుంది. ఇదే ప్యాసింజర్ ట్రైన్. తెలుసు కదా మీకు, ప్యాసింజర్ ట్రైన్ MMTS లెక్కనే ఉంటుంది. సో అరౌండ్ 2కి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్. మళ్ళీ 7 వరకు అక్కడ దింపేస్తుంది. సో చూడాలి. రేపు మంచిగా దర్శనం కావాలి, గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి, ప్లస్ దర్శనం కూడా అయిపోవాలి ఇన్ టైంలో. 4-4:30 లోపు అయిపోయింది అనుకో. సో మనకి మంచిగా బస్ ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అట్లా ఒక 9కి దిగినా కూడా మనం ఆఫీస్కి 11 వరకు చేరుకోవచ్చు. చూడాలి ఎట్లయితుందో. షెడ్యూల్ కరెక్ట్గా అంటే అట్లా ప్లాన్ చేసినా, మరి చూడాలి. ప్లాన్ ప్రకారం వెళ్తే బాగుంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్పాటి జంక్షన్. ఇప్పుడే కార్పాటి జంక్షన్లో ట్రైన్ ఆగింది. ఇంకా నాకు తెలిసి అయితే ఇంకొక పడుతుంది, ఒక గంటన్నర 2 hours పడుతుంది. ఇంకా తిరుపతిలో పుష్పుల్ ట్రైన్ ఆపిల్ మామ ప్లాట్ఫామ్ మీద. అంటే మేము వెళ్ళేది అరుణాచలం కదా. సో అక్కడ ఏమైందంటే 2 ట్రైన్లు ఒక్క కాడనే ఆపిల్ మామ. ఒకటేమో ఇటు రేణిగుంట జంక్షన్కి వెళ్తుంది, ఇంకోటేమో అరుణాచలం వెళ్ళే ట్రైన్. రెండు ఒక దగ్గర ఆపే వరకు మేము ఫస్ట్ ఏమో ఇటు రేణుకుంట ట్రైన్కి ఎక్కాము. అది 4కి వెళ్తుంది. ఈ అమ్మ మాకు లాస్ట్ మూమెంట్లో తెలిసింది. టక్కురికి ఆ ట్రైన్ ఎక్కినాం. ఇక పుష్పుల్ ట్రైన్ మన తెలుసు, మెమో ట్రైన్స్ చాలా చిన్నగా ఉంటాయి. సో ఒక ప్లాట్ఫామ్ మీద 2 ఆపుతారట. అది నెక్స్ట్ సారి తెలిసింది. మీరు కూడా చూసుకొని మామ ఒకసారి ఎక్కేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద 2 ట్రైన్లు కూడా ఆపే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా చూసి ఎక్కండి, సరేనా? ఇదే నాకు తెలిసిన అప్డేట్ నీకు చెప్తున్నాను. సో ఇక మేము వెళ్తున్నాం. అమ్మా ఇప్పుడే వేలూరు రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:35 అవుతుంది. సో ఇంకా అరుణాచలం వెళ్ళడానికి ఇంకో మ్యాక్సిమం 1.5 hour పడుతుంది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 8:30కి రీచ్ అయిపోతాం అనుకుంటున్నాం. సో చూడాలి. ఇంకా రూమ్ తీసుకుందామా లేకపోతే అక్కడే ఫ్రెష్ అవుదామా అనేసి అసలు మేము డిసైడ్ కాలేదు. ఎందుకంటే పొద్దున్నే వెళ్ళాలి. వీలుంటే గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేద్దాం అనేసి ఆలోచిస్తున్నాం. అమ్మ అడిగి పోయినాక ఎట్లయితుందో చూడాలి. ఇంకా అది మమ్మ వ్యూస్ ఎట్లున్నాయి కింద కామెంట్ చేయండి. వ్యూస్ మీకు అంటే నేనైతే కరెక్ట్ మంచిగానే తీసిన, కానీ చూడండి అసలు కరెక్ట్ క్లారిటీ ఉందా లేదా, లేకపోతే కింద కామెంట్ చేయండి. నేను ఇంకా మంచిగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది అమ్మ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ దర్శనంకి వెళ్ళిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ వెళ్దామని చూస్తున్నాం. సో దర్శనం క్విక్గా కంప్లీట్ అయింది అనుకో, గిరి ప్రదక్షిణ కూడా టక్క చేసేసి ఒక 5 hours కంప్లీట్ చేసేసి 6కి అరుణాచలం నుంచి డైరెక్ట్ బస్ ఉంది మా హైదరాబాద్కి. సో ఒకవేళ దర్శనం లేట్ అయిందనుకో గిరి ప్రదక్షిణ మాత్రం స్కిప్ చేయాల్సిందే. సో అది మా సంగతి. మోస్ట్లీ మేము అరుణాచలంకి దగ్గరికి వచ్చేసినాం. మీరు చూడండి, ఆ గిరి ప్రదక్షిణ చేసే మన పెద్ద పర్వతం ఇదే అన్నమాట. దీని చుట్టూరంగానే మనం గిరి ప్రదక్షిణ చేస్తాం. దీని బ్యాక్ సైడ్ మనకు టెంపుల్ ఉంటుంది మామ. ఇక్కడ నుంచి ఓపియదు మీకు. సో ఇక మనం వచ్చేసినాం మామ అరుణాచలంకి. సో వీఆర్ ల్యాండెడ్ టు అరుణాచలం తిరుమల మనై. ఇది ఒక్క వేరే ఫీల్ మామ. ఇది నా 4th time విజిట్. నాకైతే అసలు ఎప్పుడు వచ్చినా కూడా వైబ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు టైం ఉంటే వీకెండ్ ప్లాన్ చేసుకొని మామ 2 daysలో కంప్లీట్ చేయొచ్చు అరుణాచలం. సో చాలా అంటే చాలా బాగుంటుంది. బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టే ఉంటుంది. సో మీరు
పక్కా విజిట్ అండి అరుణాచలంకి. ఇప్పుడే సరేనా? మేము తిరుమల మలైకి రీచ్ అయినాం. తిరుమల మలైకి ఇప్పుడు 9 అవుతుంది ఎగ్జాక్ట్ గా టైము. బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా, అదే ట్రైన్ లో రీచ్ అయినాం. అరౌండ్ 9 అయింది వచ్చే వరకు. సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మనం తినేసి అంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఫ్రెష్ అప్ అయిపోయి మనం డైరెక్ట్ గా టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోవడమే. చూపిస్తా ఎట్లయితుందో ఇలా మొత్తం దర్శనం గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. చూడాలి ఇలా సిక్స్ లోపు, ఈవినింగ్ 6 లోపు చూద్దాం ఎట్లయితుందో. చలో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. మేము ఫ్రెష్ అప్ అయినది ఇక్కడనే రైల్వే స్టేషన్లో. ఇది వచ్చేసి పే అండ్ యూస్. కాకపోతే ఇక్కడ బాతింగ్కి అన్నిటికీ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. సో మీరు ఒకవేళ రైల్వే స్టేషన్కి వచ్చిళ్ళు అనుకో, రైల్వే స్టేషన్లో దిగితే మేబీ ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోండి. తక్కువ ప్రైస్లో అయిపోతుంది. అదే ఇగో ఇక్కడ సపరేట్ టాయిలెట్స్ ఉంటుంది, ఇటు బాతింగ్ ఉంటుంది. సో ఇదైతే క్లీన్గానే ఉన్నది, పర్లేదు, బాగానే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు బడ్జెట్ లో ఉంది, మన బాతింగ్ అయిపోవాలి, తొందరగా క్విక్ అయిపోవాలి పనులు అనేసి రూమ్ ఇది ఏం లేకుండా అంటే ఇది ద బెస్ట్ అనేది. సో ఇది ప్రిఫర్ చేయండి. ఇదిగో ఇప్పుడే రెడీ అయిపోయినా. ఇది ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అది మా అమ్మ. ఇక ఇప్పుడు డైరెక్ట్ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళిపోయి ఫస్ట్ టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం. టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ గర్భగుడికి వెళ్ళిపోయి మన మెయిన్ రాజగోపురంకి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ సెంటర్లో లగేజ్ పెట్టేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎట్లయితుందో. అంత మంచి జరగాలి, అంత దేవుందయ్యా. మామ ఇప్పుడే తిరువనమల రైల్వే స్టేషన్, ఇదే మా అమ్మ వెనుక తిరువనమల రైల్వే స్టేషన్. మంచిగా ఉంది మామ రైల్వే స్టేషన్ మాత్రం. నీట్ మెయింటెనెన్స్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా దర్శనానికే చూడాలి. ఆటో నాకు తెలిసి మ్యాక్స్ ఈచ్ పర్సన్ 20 తీసుకుంటాడు. చూడాలి, డైరెక్ట్ అడుగుతాడు, డైరెక్ట్ అంటూనే వాడు. ప్యాసింజర్ అయితే 20 రూపీస్ పర్ పర్సన్. చూద్దాం. ఇదే మామ బ్యాక్ సైడ్ చూడండి, తిరువనమల రైల్వే స్టేషన్. అమ్మ ఇప్పుడే ఆటో ఎక్కినాం. పర్ పర్సన్ 30 రూపీస్, అంటే 60 రూపీస్. డైరెక్ట్ మనం రాజగోపురం కాడ దిగుతాం. పక్కా ఆటో ప్రిఫర్ చేయండి మామ. లైక్ వాళ్ళు ప్రైజెస్ అయ్యే అడుగుతారు, కానీ మనం బార్గెన్ చేస్తే తక్కువగా తీసుకువెళ్తారు. ఒకరు ఉంటే పక్కా 100 అడుగుతారు. సో అది మీరు బార్గెన్ చేస్తేనే బెటర్. వచ్చేసినాం. ఇదే రాజగోపురం, మీకు కనిపిస్తుంది ఎదురుగా. దీన్నే రాజగోపురం అంటారు. సూపర్ అంటే సూపర్ ఉంది మా వ్యూ మాత్రం, నెక్స్ట్ లెవెల్. క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్ ఇది మాత్రం. చూడండి, అరుణాచలేశ్వరాయ. అమ్మ లగేజ్ ఇక్కడ డ్రాప్ చేసాం మేము. లగేజ్ వచ్చేసి ఒక బ్యాగ్కి 30 రూపీస్, అండ్ 2 బ్యాగులు చెప్పలకి 10 రూపీస్. చెప్పలకి 10 రూపీస్, మొత్తం 80 రూపీస్ అయినాయి. 2 బ్యాగ్స్ ఉన్న 2 చెప్పుల్స్. సో ఇది మన రాజగోపురం, మెయిన్ గోపురం ముందే మేము ఇవి ఇచ్చేసినాం. ఎందుకంటే దర్శనం అయిపోగానే ఎంబడే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇది ప్రాసెస్. ఇప్పుడే మేము లోపలికి వచ్చేసినాం. ఇది క్యూ లైన్ కి ఎంట్రన్స్ అయిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ వ్యూ ఇది లోపట. సో ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు పబ్లిక్. ఇది 50 రూపీస్ టికెట్ లైనే. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో, అసలు చాలా పెద్ద క్యూ. మా అమ్మ దర్శనం క్యూ లైన్ చూడండి, చాలా అంటే చాలా పెద్ద ఉన్నది. మీది మా 50 రూపీస్ దర్శనం టికెట్. మా అమ్మ ఫ్రీ దర్శనం అయితే చాలా డేంజర్ ఉంటుంది. సో మీరు చూసుకొని రండి, వీకెండ్స్ అస్సలు పెట్టుకోకండి, వీక్ డేసే రండి, సరేనా? క్యూ లైన్ చూడండి మా అమ్మ, ఇది 50 రూపీస్ టికెట్ లైన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడికో ఉంటుంది. అంటే గోపురం మొత్తం, అంటే గుడి మొత్తం తిరగాలి. 50 రూపీస్ అంటే సగం గుడి తిరగచ్చు. అదే నువ్వు ఫ్రీ దర్శనం టికెట్కి వెళ్ళిన అనుకో, మొత్తం గుడి అన్ని గోపురాలు కవర్ చేసుకుంటూ తిరుగుతాం మామ. మినిమం చెప్తున్నా, మినిమం 6-7 అవర్స్ పడుతుంది ఫ్రీ దర్శనం అయితే. అదే మీరు 50 రూపీస్ టికెట్లో వెళ్ళిళ్ళు అనుకో, చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. తొందర అని చెప్పలేను, మినిమం 3 to 4 అవర్స్ ఆ మధ్యలో అయిపోతుంది పక్కా. ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటున్నారు అరుణాచలంలో. సో నేను అది చెప్దాం అనుకుంటున్నా. సో చూడండి, లైన్ పోవట్లేదు. చూడండి, అందరు అక్కడే కూర్చోండిపోతున్నారు, అంత క్యూ లైన్ ఉంది. సో మరి మాది గిరి ప్రదక్షిణ అవుతుందో కాదో కూడా మాకు అసలు డౌటే కొడుతుంది, అంత పబ్లిక్ ఉన్నారు. సో మేము ఇంకా క్యూ లైన్లో వెయిట్ చేస్తూ మెల్లమెల్లగా క్యూ లైన్ కదిలే కొద్దీ మేము వెళ్తా ఉన్నాం. అట్లల్లా చూడండి మామ, ఇది నంది వ్యూ. అది
మెయిన్ గోపురమే. ఆ ఎంట్రన్స్ ముందు నంది ఉంటుంది, నంది తర్వాత మెయిన్ టెంపుల్ గుడి ఉంటుంది లోపట, అంటే దేవుడు అక్కడే ఉంటాడు. సో ఇది వ్యూ మామ. ఇది మామ మీకు అరుణాచలం బడ్జెట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి మామ, నేను డీటెయిల్ వీడియో చేస్తాను యాజ్ పర్ యువర్ రెస్పాన్స్. సో చూడండి ఎంత నిమ్మలంగా కదులుతుందో క్యూ లైన్ మాత్రము. సో ఇక్కడ ఏంటంటే ఇది చిన్న గుడి, లైక్ మొత్తం ఓవరాల్ టెంపుల్ వ్యూస్ ఎన్ని గోపురాలు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. సో మొత్తం డీటెయిల్గా ఉంటుంది ఎవ్రీ టెంపుల్ లోపట ఇది. సో ఇది ఎంట్రన్స్ మామ లోపలికి వెళ్ళడానికి. సో మేము దగ్గర దాకా వచ్చేసినాం. సో చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, మామూలుగా అంటే మామూలుగా లేదు, జనాలు మాత్రం చాలా అంటే చాలా మంది ఉన్నారు. చూడండి ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ కలుస్తుంది లైక్ ఫ్రీ దర్శనం ప్లస్ స్పెషల్ దర్శనం వాళ్ళు. సో చూస్తున్నారు కదా, సో అటు సైడ్ ఫ్రీ దర్శనం, ఇటు సైడ్ స్పెషల్ దర్శనం వాళ్ళు. సో సో ఓం నమః శివాయ 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 శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః. అందరూ చెప్తా ఉంటారు కదా మా అరుణాచలం వెళ్ళడం, శివుని దర్శనం చేసుకోవడం అంత ఈజీ కాదని. అది మాత్రం నిజం. ఎందుకంటే నేనైతే అది గట్టిగా నమ్ముతాను. మనకి ఎంత ఓర్పు సహనం ఉంటే తప్ప మనని దేవుని దర్శనం అంత ఈజీగా కాదు మనకి. సో నేను ఏం చెప్దాం అనుకుంటానంటే చాలా ఓర్పుతో ఉండండి, దర్శనం మాత్రం మంచిగా అవుతుంది. సో కొంచెం రిలాక్స్గా ఉండండి, మైండ్ ప్రశాంతంగా చేసుకోండి ఉన్నంతసేపు మనం దేవుని సన్నిధిలో. చెప్పాను కదా మనకు ఫ్రీగా ఇస్తారని, ఇట్లా సల్ల పోసారు. ఇదే గర్భగుడికి వెళ్ళే ఎంట్రన్స్ మామ, దేవుని సన్నిధి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము. అటు నుంచి చెప్పాను కదా, అటు నుంచి ఫ్రీ దర్శనం వాళ్ళు ఉంటారు, ఇటు నుంచి స్పెషల్ దర్శనం వాళ్ళు ఉంటారు. సో ఫ్రీకి స్పెషల్కి తేడా ఏందో మీకు తెలుసు. సో కొంచెం ఎక్కువ రొటేట్ చేయకుండా కొంచెం తక్కువ రొటేట్స్ తోటి వెళ్ళిపోతాం. అంటే నేను అనేది గుడి రొటేషన్ గురించి. సో ఫ్రీ దర్శనం అయితే ఆ 9 గోపురాలు ఉంటాయి కదా, 9 గోపురాల చుట్టూ రంగా తిరిగి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మీరు లోపలికి వస్తారు. అదే స్పెషల్ దర్శనం అనుకో, మీరు డైరెక్ట్ లోపలికి వెళ్తారు. సో అది నేను చెప్పేది. సో ఇది ఎంట్రన్స్ చూడండి ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది ఎంట్రన్స్ మాత్రము. చూడండి 3 లైన్లకు వెళ్ళి డివైడ్ అవుతుంది. నాకు 2 లైన్లు మాత్రం స్పెషల్ దర్శనం అండ్ ఇంకోటి అయితే జనరల్ ఎంట్రన్స్ అంటే నార్మల్ దర్శనం. సో మీకు అవుపిస్తుంది అనుకుంటున్నా, ముందు గోపురం టైప్ ఇదేమమ్మా. ఇక్కడ నుంచే మనకి మెయిన్ ఎంట్రన్స్ అంటే దేవుని దర్శనం ఎంట్రన్స్ అదే. సో చూడండి ఎన్ని రౌండ్స్ తిరగాలో, అంటే కొన్ని తిరగాలి మరి తప్పదు. సో అది చాలా అంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఎప్పటికీ పబ్లిక్ ఉంటారు మా అరుణాచలంలో. సో మీరు ప్లాన్ చేసుకోండి. సో మీ టైం ప్రకారం లైక్ వీకెండ్స్ మాత్రం అస్సలు వద్దు, వీక్ డేసే రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు. నాకైతే అదే అర్థం కావట్లేదు, అంతమంది జనాలు ఉంటున్నారు. సో నేను చెప్పేది మాత్రం అదే, దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది మామ. నాకైతే మంచి వైబ్ వచ్చింది దేవుని సన్నిధిలో. నాకు మాత్రం ఎప్పుడైనా కొంచెం మైండ్కి ఇట్లా డిస్టర్బ్ అనేది అనిపిస్తుంది అనుకో, నేను డైరెక్ట్ అరుణాచలంకి వెళ్తామమ్మా. అది ప్లాన్ చేయడం అది ఏమి ఉండదు, అనిపిస్తే వెళ్ళిపోతూ ఉంటా అంతే. ఇంకా వేరేదేమో నేను ఆలోచించను మామ. నేను ఒకటి చెప్దాం అనుకున్నా, మీకు పీస్ కావాలంటే పక్కా అరుణాచలంకి విజిట్ కాండి, ఎందుకంటే చాలా అంటే మెంటల్ పీస్ దొరుకుతుంది. సో మీరు మళ్ళీ మీ కెరియర్ని ఎట్లా స్టార్ట్ చేయాలన్న ఒక ఐడియా వస్తుంది. నిజంగా చెప్తున్నా, నన్ను నమ్మండి, ఒక్కసారి విజిట్ కాండి. విజిట్ అయిన తర్వాత మీ లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుందో నేను చెప్పను, మీకే అర్థమైపోతుంది. అప్పుడు మీకు మీకు ఇంట్రెస్ట్ కలగముందుకే మీరే వచ్చేస్తారు. అంత ప్రశాంతంగా ఉంటుంది. అరుణాచలం అనేది చాలా గొప్ప సన్నిధమైన ప్లేస్ మామ. మీకు చాలా అంటే చాలా ఒక గుడ్ వైబ్స్ వస్తాయి అండ్ మీరు చాలా అంటే చాలా కామ్ అయిపోతారు.
అసలు ఎట్లాంటి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మీకు మీరే ఫోకస్ అయిపోతారు, ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు, అసలు బ్యాక్ స్టెప్ తీసుకోకుండా వెళ్ళిపోతారు. సో నేను చెప్తున్నా కదా, మీకు ఎప్పుడైనా కొంచెం లోన్గా ఫీల్ అయినా, సో కొంచెం డిప్రెస్గా ఫీల్ అయినా, కొంచెం ఇంకా ఏ ఇబ్బందులైనా కూడా పక్కా రండి. మీకు మాత్రం చెప్తున్నా కదా, 101% మీకు రిజల్ట్ చూపిస్తాడు దేవుడు. సో అందుకే అన్నారు కదా అరుణాచల అని దేవుణ్ణి. సో నేను చెప్పాను కదా మామ, ఇక్కడ చూడండి ఆ ఫ్రీ దర్శనం లైన్ ఎంత పొడుగున్నదంటే అంత పొడుగున్నది. అసలు మీరు ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మీకు తెలుస్తుంది, ఎందుకంటే స్పెషల్ దర్శనం చాలా క్యూ ఉంటుంది. సో మీకు లోపలికి వెళ్ళే కొద్దీ రష్ ఎట్లా పెరుగుతుంది అన్నది మీకు ఫ్రీ దర్శనంలో తెలుస్తుంది. సో చూడండి, ఇది లోపట సన్నిధార్థంలో, దేవుని సన్నిధార్థంలో దర్శనం క్యూ లైన్ ఇది. చూడండి ఎంత పొడుగు ఉంటుందో. మీకు ఎంటర్ అయ్యేటప్పుడు అసలు లైన్ ఓపియదు మామ, టక్క 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 వెళ్ళిపోతుంటారు. ఒక సిచ్యువేషన్ దగ్గర ఫుల్ లైన్ వస్తుంది. సో ఇది చూడండి, ఇది మన అన్నదానం సత్రం దగ్గర క్యూ లైన్. ఇది కూడా క్యూ లైన్ పక్కా మామ. కానీ మేము ఎంత వెయిట్ చేసినాం తెలుసా? 3 hours వెయిట్ చేసినాం, అంటే అన్నదానం కోసం. లైక్ మేము అక్కడ తినాలని నాకు చాలా ఉండే. సో మేము వెయిట్ చేసినందుకు చెప్పాను కదా, చాలాసేపు అంటే చాలాసేపు వెయిట్ చేసాం. ఒక దగ్గర మాకు 3 hours పట్టింది. ఎందుకు వెయిట్ చేసామంటే, అసలు యాక్చువల్గా ఏమైందంటే మేము గిరి ప్రదక్షిణ స్కిప్ చేసాం మామ. అది అనుకోకుండా జరిగింది. ఎట్లానంటే దర్శనం టైం ఆల్రెడీ 1:30, 2 అయిపోయింది. మాకు 6కే మాకు అరుణాచలం నుంచి ట్రైన్ ఉంది. సో అది అట్లా స్కిప్ అయిపోయింది మామ. సో చూడండి, అన్నదానం మాత్రం చాలా అంటే నీట్గానే ఉంది, సేమ్ తిరుపతి లెక్కనే. ఇక్కడ కూడా భోజనాలు మంచిగానే ఉన్నాయి. సాంబారును కట్ రైస్ విత్ చారు అండ్ 1 కర్రీ అండ్ 1 పచ్చడి, రైస్ చాలా అంటే చాలా బాగున్నది. చెప్పాను కదా, రైస్ కూడా చాలా బాగున్నది. సో మీరు చూడండి, వడ్డించడం కూడా చాలా నీట్ ప్రాసెస్ ఉంది మామ. ఫస్ట్ ఏం చేస్తారంటే, కొంతమందిని ఈ గ్యాప్స్లో అందరినీ ఫిల్ చేసేస్తారు. మొత్తం హాల్ ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ క్యూ లైన్ ఆఫ్ చేస్తారా, అంటే ఎంటర్ కానియరు లోపలికి. సో వీళ్ళన్నీ లైక్ అందరు తిన్న తర్వాత మొత్తం మళ్ళీ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఎంటర్ చేస్తారు. మీరు చూస్తే చూడండి, సాంబార్ కూడా చాలా మంచిగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది సాంబార్ కూడా. అండ్ మనకు బీట్రూట్ కర్రీ చేసి నెక్స్ట్ లెవెల్ ఉన్నది మామ ఫుడ్ మాత్రం. ఇది చూడండి, ఇదే మామ ఎంట్రెన్స్, అంటే అన్నదానం ఎంట్రెన్స్ ఇదే. మనం అంటారు కదా హాల్ టైప్. సో ఇది ఎటు సైడ్ ఉంటుంది అంటే, ఎగ్జిట్కి మీరు ఎగ్జిట్ అవుతుంటే మీరు రైట్ సైడ్ ఎగ్జిట్ అవుతారు కదా, ఎగ్జిట్ కాకుండా స్ట్రైట్గా వచ్చేస్తే మీకు ఇదే ఉంటుంది మామ. సో దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసినాం అమ్మ. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రాజగోపురం ముందు. మీరు చూస్తే చాలా పెద్దగా రోడ్ వేస్తున్నారు. సో నేను ఇక్కడ తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా మనకి ఇక్కడ ఏమంటారు, డాంబర్ రోడే ఉంటుంది, తమిళనాడు అయినా కర్ణాటక అయినా. సో ఇప్పుడు మాత్రం సీసీ రోడ్ వస్తున్నారు. అదే నేను షాక్ అయింది చూసే వరకు. ఎందుకంటే డాంబర్ రోడ్ మీకు తెలుసు కదా, చాలా వేడి ఉంటుంది ఇటు సైడ్, అరుణాచలం సైడ్. మనం వెళ్ళే కొద్దీ కాలు కాలుతూనే ఉంటాయి. సో అది మామ జరిగింది. సో మాకు బస్ టైం అయిపోతుందని వెళ్ళిపోయినాం. చెప్పాను కదా, గిరి ప్రదక్షిణ స్కిప్ అయిపోయింది అనుకోకుండా. ఇక దేవుడు అట్లా కరుణించిండు. సో ఫస్ట్ దర్శనంకి వెళ్ళినాం మేము, తర్వాత గిరి ప్రదక్షిణ టైం ఉంటే చేద్దామని అనుకునే వెళ్ళాం. సో మేము మళ్ళీ నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ఫస్ట్ గిరి ప్రదక్షిణ ఫస్ట్ చేసి తర్వాత దర్శనంకి వెళ్ళిపోతాం మామ. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అయితే ఏంటంటే విషయం, అసలు మేము గిరి ప్రదక్షిణ మిస్ అయినాం అమ్మ. ఎందుకంటే అసలు టైం లేకుండా ఉండే. బస్ వచ్చేసరికి 6కి ఉన్నది ఇప్పుడు. సో మాకు దర్శనం అయిపోయే వరకు 1:30 అయిపోయింది. సో 5 hours అస్సలు కుదరని పని. సో మేము ఏమనుకున్నామంటే, ఇంకా ఉన్నంత టైము టెంపుల్నే గడిపేద్దామని ఫిక్స్ అయ్యి టెంపుల్నే గడిపేసినాం. అక్కడ తిరిగినాం, అన్నదానం పెట్టారు, సూపర్ ఉన్నది, అసలు మామూలుగా లేదు. అన్న ప్రసాదం చాలా బాగున్నది. నెవర్ బిఫోర్, అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అది నాకు తెలియదు. సో నేను వెళ్ళలే, కానీ ఈసారి పక్కా మిస్ కావద్దని కనుక్కొని మరీ వెళ్ళాను. మీకు వీడియోలో ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ మాత్రం. సో ఇప్పుడు మాకు డైరెక్ట్ 6కి బస్సు ఉన్నదని చెప్పాను కదా, డైరెక్ట్ హైదరాబాద్ బస్సు. రేపు మార్నింగ్ 7:30, అరౌండ్ 7:30 వరకు వెళ్ళిపోతాం. సో మీకు చూపిస్తా బస్ ఏంది, దాని స్పెషాలిటీ ఏంది, ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? మేము బస్ బుక్ చేసినాం. ప్రైస్ వచ్చేసి
600 పడింది. అది ఇద్దరికి కలిపి స్లీపర్ వేసినాం. సో ఏంటంటే ముచ్చట ఇక్కడ మన అరుణాచలం నుంచి డైరెక్ట్ మనకి బస్ స్టాండ్కి ఏమి ఉండదు. ఆ బస్సు అది అది ఉండాల్సి వచ్చి బైపాస్ రోడ్, అవెలూరుపేట బైపాస్ రోడ్. సో ఆ బైపాస్ రోడ్ కి మనం పక్కా వెళ్ళాలి, ఇన్ టైం లోపు వెళ్ళాలి. ఎందుకంటే అది నేషనల్ హైవే నుంచే కనెక్టింగ్ తోటి వాడు స్టాప్ పెడతాడు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటది కదా ఇక్కడ. సో అది సంగతి. మాకు ఆటో ప్రైస్ అక్కడ నుంచి ఇక్కడికి 300 చెప్పారు. మేము మార్కెట్ చేసి దాన్ని 200కి చేసినాం. మీరు కూడా అట్లనే ట్రై చేయండి మామ. ఒకవేళ మీరు బస్ బుక్ చేస్తే, ట్రైన్ బుక్ చేస్తే డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. 20 రూపీస్ తోటి అయిపోతుంది ఆటోకి. సరేనా, ఇది నేను అప్డేట్ చేయాలనుకున్నది. ఓకేనా మామ? అమ్మ ఇదే మామ మన బస్సు హైదరాబాద్ వెళ్ళేది, CGR బస్సు. 32 ఇయర్స్ సర్వీస్ అట. చూద్దాం లోపల ఎట్లుంటుందో అనేది. బస్సు చూడడానికి అయితే అవుట్లుక్ బాగానే ఉంది. గుడ్ బస్. ఇట్స్ నాట్ ఏ లైక్ 8-వీలర్ అనుకున్నా, కానీ ఇది 6-వీలరే. చూద్దాం ఎట్లుంటుందో అనేది. చూడడానికి అయితే బాగానే ఉంది. ఇదే మా మేము పోయే బస్సు. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు బస్సు జర్నీ అనేది. ఎప్పుడు నేను జర్నీ చేయలేదు ఇలాంటి బస్సులా. సో నాకు ఏంటంటే డౌట్ వచ్చేసి దీనికి 6-వీలరే ఉన్నది నేను 8-వీలర్ అనుకున్నా. చాలా పెద్ద బస్సు, గుత్తాంతనే షేక్ అవుతుంది, మస్తు భయం అవుతుంది. చూడాలి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. బస్సు మాత్రం చూడడానికి అయితే బాగానే ఉంది, మీకు అవుపిస్తుంది కదా. బస్సు అయితే బాగుంది, చూడాలి మరి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. వెళ్ళి లోపల ఇంటీరియర్ మీకు చూపిస్తాను. ఇదే మన బస్సు. ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఇది డబుల్, ఇది సింగిల్, ఇది కూడా సింగిలే. ఫుల్ వ్యూ ఇది. ఇదే మన సీట్. ఓకే లేదు ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది. మేము వచ్చేటప్పుడు మాత్రం వర్షం ఏం లేదు, కానీ మేము పోయేటప్పుడు మాత్రం దంచి కొట్టింది అంతా. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా డైరెక్ట్ హైదరాబాద్. ఇంకా నైట్ స్లీపర్ వేసినాం కాబట్టి మంచిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. సో అదన్నమాట. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సో ఇక డైరెక్ట్ టు హైదరాబాద్. రేపు మార్నింగ్ 7:30 ఆ టైం వరకు దిగేస్తాము. సో ఈవినింగ్ బుక్ చేసినాం కాబట్టి నైట్ కాబట్టి ఇంకా అది తెలియకుండా అయిపోతుంది జర్నీ. అదొక ప్లస్ పాయింట్. మీరు ఎప్పుడైనా రిటర్న్ ప్లాన్ చేసినప్పుడు నైటే బుక్ చేసుకోండి. మార్నింగ్ అయితే ఇరిటేషన్ ఉంటుంది, మీరు చక్కగా నిద్రపోలేరు. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. సో మేమైతే చాలా బాగా నిద్రపోయాం నాకైతే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది బస్ మాత్రం. కానీ ఒకటే మైనస్ ఏంటంటే బస్కి 6-వీలర్స్ ఉన్నాయి, 8 ఉంటే బాగుండు. కొంచెం ఎక్కువ షేక్ చేస్తుంది బస్ మాత్రం, చాలా ఘోరంగా షేక్ అవుతుంది. అదొకటి డిసడ్వాంటేజ్ అనిపించింది బస్లో. ఓవరాల్ అయితే గుడ్ ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదివరకు ఎప్పుడు నేను బస్ ట్రావెల్ చేయలేదు. అంటే స్లీపర్లో నేను ట్రావెల్ చేయలేదు, నార్మల్గా ట్రావెల్ చేసినా కానీ స్లీపర్ ఏసీ నేను ట్రావెల్ చేయలేదు ఎప్పుడు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. బట్ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మంచిగా ట్రై చేసినాను అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఒకవేళ టైం లేకపోతే ఇట్లనే బుక్ చేసుకోండి. సో వీడు ఇప్పుడు బ్రేక్ ఆపాడు బ్రేక్ తీసుకున్నాం. నైట్ అరౌండ్ 11కి ఆపాడు ఇక్కడ. సో చూడండి, ఇది నేషనల్ హైవే ఆఫ్టర్ ద మన టోల్ గేట్ తర్వాత. సో ఇదన్నమాట. షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతే మీకు తెలుసు కదా నైట్. సో ఇంకా నార్మల్ బ్రేక్ తీసేసుకొని ఆపేసాడు కొద్దిసేపు. సో అందరు వెళ్ళి తెలుసు కదా బ్రేక్ టైంలో ఏం చేస్తారో. సో ఆ పనులు చేసుకొని వచ్చేసారు అందరూ. సో ఇక మళ్ళీ బస్సు స్టార్ట్ అయిపోయింది. సో అది ఇంటర్నల్ ఇది లోపల వ్యూ మాత్రం చాలా బాగున్నది. సో చూడండి, ఓకే బస్ అయితే పర్లేదు, మంచిగానే అనిపించింది మాకైతే. సో ఇక గుడ్ నైట్, సీ యూ మార్నింగ్ లేవగానే డైరెక్ట్ హైదరాబాద్లో ఉన్నాం చూడండి, ఇది తెలుసు కదా, ఇది మన నరకరామగూడ ఔటర్ రింగ్ రోడ్ నేషనల్ హైవే. సో అదన్నమాట. బస్ జర్నీ చేస్తే ఇది ఒక అడ్వాంటేజెస్, ఏసీ జర్నీ. సో తెలియకుండా జర్నీ అయిపోతుంది. బస్ అయినా ట్రైన్ అయినా అంతే. ఏసీలో చేస్తే తెలియకుండానే జర్నీ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అయిపోతుంది. అంటే నిద్ర కూడా మంచిగా పడుతుంది ఏసీలో. అది నార్మల్గా అయితే అసలు మనకు నిద్ర పోవడానికి కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మెయిన్లీ కంఫర్ట్ తర్వాతనే ఏదైనా. సో మీరు ఏదైనా ప్లాన్ చేస్తే కంఫర్ట్ లేని అస్సలు చేయకండి. సో నేను చెప్దాం అనుకున్నది అది
ఇప్పుడే బస్సు డ్రాప్ చేసి వెళ్ళిపోయింది మామ. మేము డైరెక్ట్ మెట్రో స్టేషన్ కాడ దిగిపోయినాం. ఇది జేఎన్టీయూ మెట్రో స్టేషన్. ఇది మామ ఫైనల్గా అరైవ్డ్ అవర్ డెస్టినేషన్. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మీరు మిస్ కాకుంటుంటారు. సో మనకి ఇంకా చాలా ట్రావెల్ బ్లాగ్స్ వస్తాయి. సో మీరు పక్కా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి కంటెంట్ నేను ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తాను. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.